ఇందాక కూడా మీరు రావాలి అసలు కుండల కదా ఆ డ్యూటీ కూడా నాకే చేశారు ఈ రోజు. కాదు పని తప్పించుకుంటాడు ఇప్పుడు వేయాల్సిందే. చీర దించేవే కొనిస్తాడు ఏముంది ఆ మాత్రం కొని లేదా అప్పుడే కుండలు తెచ్చినాం మళ్ళా ఫస్ట్ కుండలేవు గౌరీ పూజ కుండలు కావచ్చు. అయ్యగారు వస్తుంది రేణుక వస్తుంది. ఇక బొట్టు పెట్టి ఇటు కూర్చోవాలి అటు కూర్చోవాలి. పెద్ద మనుషులు ఉన్నారు ఏం చెప్తారు డబ్బులకైతే వసూలు చేస్తారు. బ్యాగులు కట్టుకొని పద్ధతి ఉండే సపోర్ట్ చేస్తారు. చూసింది వాళ్ళందరి పరిస్థితి. నాకు సపోర్ట్ చేయక జాయిన్ చేస్తుంది. ఆయనకి సపోర్ట్ చేసి ఆమెకు సపోర్ట్ చేసినట్టే. అంటే అలానే ఒక తాంబాలం లేవా ప్లేట్ ఉన్నా కొంచెం లోతు ప్లేట్ ఉన్నా ఆ కొంగు పక్కకు పోతుంటే. అరే మీ ఇద్దరి మధ్య రావద్దు ఎవరు. లేచి వచ్చి నన్ను ఎందుకు లేపారు. లేదు టీ వద్దు. వీళ్ళిద్దరు కూర్చోవాలి అక్కడ గౌరీ పూజ. రే రే బ్రేక్ఫాస్ట్ వాడికి ఇప్పుడు 3.5 సంవత్సరాలు. ఇంతవరకు అయితే ఎవరిని కలవరే. కాదే కరుస్తాడు భయపడుతుంటే చెప్తున్నా. ఏందా ఆడుకుంటుంటే పట్టుకుంటాడు కదా మామూలుగా పడిచి. రేణుక మా అందరికి కూడా బొట్టు పెట్టి అక్కడ మౌంట్ మళ్ళా బేసిన్ తేలేదు. బేసిన్ తేలేదు. మళ్ళా ఈ ఫస్ట్ బియ్యం పోసినాక కదా నువ్వు అది పెట్టేది పుస్తకం. అయితే అవే వేరే ప్లేట్ ఇందులో అట్లా పెట్టి అయితే నువ్వు పొట్టు పెట్టి ఈ బ్లౌజ్ పీస్ బియ్యము అందులో పెట్టాలి. రేణు కలుగుతున్నాక నువ్వు పొట్టు పెట్టు వస్తుంది. చెప్తా పెట్టి బియ్యం దాకా మళ్ళా పిడికిలు తీసుకొని నీ బేసిన్లో మీదే నువ్వే దాంట్లో పెట్టు.
రేణుకనే తీసుకుని పోవాలి ఇలా మళ్ళీ ఇలా రా. నాకు వేసేవాళ్ళు లేవని ఇయ్యే. ఇది వేయించాలి కదా. నువ్వు వేయించుకో. బాగా పెట్టుకున్న చదువుతున్నావా? చదువుతున్నా రైట్. అంతే అట అది పుస్తే కదా అందుకని తలొద్దు అనుకున్నా. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో ఇప్పుడైతే నేను మేకవర్ అవుతున్నాను అనమాట. నాకు మేకవర్ చేయడానికి ఈరోజు స్వాతి గారు వచ్చారు. సో ఒక్కసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సో హాయ్ రా స్వాతి. సో తినే అండి స్వాతి నన్ను ఇప్పుడు మేకవర్ చేయడానికి వచ్చారనమాట. సో ఇప్పుడు నాకు ఎలా చేస్తావు, అసలు నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటి అనేది ఒకసారి మన వీళ్ళకి కూడా చెప్పిద్దాం. నేను నేచురల్ మేకప్ వేస్తాను. ఓకే, బ్రైడల్ కావాలంటే బ్రైడల్ కూడా ఇస్తాను. ఓకే, మీ ఇష్టం, మీ ఆప్షన్ ఏదంటే అది. ఓకే. అండ్ ఇప్పుడు కంప్లీట్గా మేకవర్ అయ్యేది నేను బ్లాగ్ పెడతానండి. కీప్ వాచింగ్, స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా మేకవర్ అవ్వాలనుకున్నా, మీకేమైనా బ్రైడల్ మేకప్ కావాలనుకున్నా, సో ఎనీ అకేషన్ దేనికైనా మీరు రెడీ అవ్వాలి అనుకున్న వాళ్ళు, సో నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను స్వాతి గారిది. డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? బాయ్ బాయ్. సో ఇక్కడ వచ్చేసి స్వాతి గారు నేను డ్రేప్ చేసుకునే శారీని పిల్స్ పెట్టేసుకొని సెట్ చేసి పెట్టేసుకుంటున్నారనమాట. ముందుగానే ఫోల్డింగ్స్ ఇవన్నీ పెట్టేసుకొని సేఫ్టీ పిన్స్ తోటి అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నట్లయితే శారీ డ్రేప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ టైం కూడా అంటే తొందరగా అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా డ్రేప్ చేయవచ్చు. సో నాకు ఇక్కడ కంప్లీట్గా శారీ డ్రేప్ చేసేసారు. నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేస్తున్నారనమాట. సో నేను హెడ్ బాత్ చేసేసుకున్నాను ఆల్రెడీ. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అది ఇంకా డ్రై అవ్వలేదని చెప్పేసి బ్లోయర్ పెట్టేశారనమాట. అండ్ దాని తర్వాత నేను మెస్సీ బ్రైడల్ అడిగానండి, హెయిర్ స్టైల్ కూడా మెస్సీ బ్రైడ్ అడిగాను, అది చేస్తున్నారు నాకు. అండ్ దీనికి కొంచెం ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకోమని చెప్పారు. లైక్ ఎలా అంటే మల్లెపూలు, అలా ప్లెయిన్ మల్లెపూలు అవి కావాలి అంటే నేను తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇది కంప్లీట్గా ప్రమోషన్ వీడియో. సో తను ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా కష్టపడతారు. సో తన కోసం అని చెప్పేసి నేను ప్రమోషనల్ వీడియో చేయడానికి తను అడగగానే ఓకే అని చెప్పాను. అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నాకు అకేషన్స్ ఏవీ లేవు కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను స్టాప్ చేయించాను ఇప్పటి వరకు. సో ఇప్పుడు అకేషన్ ఉంది కాబట్టి నేను తనని చెప్పాను, ఇలా ఉంది మ్యారేజ్ ఉంది అని అంటే ఓకే అక్క నేను వస్తాను, ఎర్లీ మార్నింగ్ అవర్స్ అయినా ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి అలవాటు అయ్యే ఉంటుంది, ఎక్కడంటే అక్కడికి వెళ్తూ ఉంటారు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి కదా, సో వర్క్ ఉన్నప్పుడు. సో తను కూడా ఎర్లీగా 6 o'clock వచ్చేసారండి, మార్నింగే. ముందు కార్యక్రమం మీరు చూసారు కదా వ్లాగ్లో, పుస్తయ మెట్టలు మా అత్తయ్య గారు వాళ్ళు మా ఇంట్లోనే పెట్టారనమాట. సో అవి తీసుకెళ్ళడానికి మా మద్దలు వాళ్ళు వచ్చారు. సో ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తిని వచ్చేసింది. సో రాగానే రెడీ అయిపోతున్నాను. అండ్ తిను మేకోవర్ చేసేది అన్నీ కూడా మంచి ఉన్నాయండి, పిక్స్ ఉన్నాయి తను చేసినవి, నేను ఆల్రెడీ చూశాను అనమాట. అండ్ తను లింక్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను ఇస్తాను. హైదరాబాద్ లోకల్లో అయితే ప్రజెంట్గా తిను బాగా చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళది ఇంకా సింధూరా హోటల్ కూడా అండి, ఈస్ట్ సింధూరా హోటల్ ఇక్కడ కర్మన్ ఘాట్ దగ్గర. సో ఫుడ్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా బాగా ఇస్తారు. నేను ఆల్మోస్ట్ ఒక 7 years నుంచి సో మా బాబు వాళ్ళ బర్త్డేస్కి వాటన్నిటికీ కూడా వీళ్ళ దగ్గరే నేను ఆర్డర్ చేస్తాను. అండ్ వాళ్ళ హస్బెండ్ గారు కూడా రవి అన్నయ్య. సో అన్నయ్య కూడా చాలా అంటే మనకి ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి మంచి క్వాంటిటీ ఇస్తారు. అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు విజిట్ చేయండి. కర్మన్ ఘాట్లో ఈస్ట్ సింధూరా
హోటల్ అనమాట. అండ్ తినేమో ఇది ఇలా బ్యూటిషియన్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి హోటల్లో కూడా తను చూసుకుంటారు. సో నాకు ఇక్కడ కంప్లీట్గా హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు మేకవర్ చేస్తున్నారు. అండ్ ఇంత హెవీగా రెడీ అవ్వడం నేను ఇదే ఫస్ట్ టైం. అండ్ రెగ్యులర్గా నేనే రెడీ అయిపోతాను. బేసిక్గా అయితే నార్మల్గా ఎప్పుడు కూడా నేను ఇలా స్పెషల్గా ఇక్కడ ఎవరిని నేను ఇలా పెట్టుకోలేదు బ్యూటీషియన్ని. నా మ్యారేజ్ అప్పుడు కూడా నేను పెట్టుకోలేదు, ఓన్గా నేనే రెడీ అయిపోయాను. మా పిన్ని వాళ్ళందరూ హెల్ప్ చేశారు. అండ్ ఫస్ట్ టైం నేను ఇంత హెవీగా రెడీ అవ్వడము, అంటే ఇంకొకరి హెల్ప్ తీసుకొని రెడీ అవ్వడం. బేసిక్గా రెడీ అవుతాను, ఇంకొకరి హెల్ప్ తీసుకొని రెడీ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట అకేషన్స్కి. సో చూసారు కదా, ఇక్కడ కంప్లీట్గా నన్ను అయితే చాలా బాగా రెడీ చేశారు స్వాతి గారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జస్వికాని కూడా మేకవర్ చేశారండి, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ తను హెయిర్ అంతా కూడా షార్ట్ హెయిర్ ఉంది కదా, సో నేను తన కోసం అని ఎక్స్టెన్షన్ జడ తీసుకొని వచ్చాను అనమాట. ఇలా కొప్పులాగా ఉండి కొంచెం జడలాగా ఉన్నది తీసుకొని వచ్చాను అనమాట. అది సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి చాలా, అంటే ఎలా చేయాలో అర్థం కాలేదు నాకు కూడా. నేను చేద్దామని అనుకున్నాను, ఎలా చేయాలో అర్థం కాలేదు. ఓకే అక్క నేను చేసేస్తాను తనది కూడా అని చెప్పేసి తనే చేశారనమాట. మీకు ఇది క్లిప్పింగ్ నేను చూపిస్తాను ఇప్పుడు. సో తను కంప్లీట్గా రెడీ అయిపోయినప్పుడు ఇది అండి రెడీ చేస్తున్నప్పుడు క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను. అండ్ తను పాపని రెడీ చేసేలోపు నేను కూడా జ్యువెలరీ అవన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే టైం అవుతుంది, ఇంకా మ్యారేజ్ ముహూర్తం అవుతుంది అని చెప్పేసి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా రెడీ అవ్వడానికి హెల్ప్ చేశాను అనమాట. అండ్ అత్తయ్య వాళ్ళు అందరూ రెడీ అయిపోయారు. వేణుగారు, బాబు, వాళ్ళకి ఏమి ఉండదు కదా, జెంట్స్ త్వరగా రెడీ అయిపోతారు. సో మనకి లేడీస్కే కదా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ టైం తీసుకునేది కూడా మనమే. సో మా లుక్ అయితే చాలా బాగుంది, చాలా సెట్ అయింది. ఈవినింగ్ వరకు కూడా కొంచెం కూడా మాకు అంటే స్వెట్టింగ్ వచ్చినా, డ్యాన్స్ వేసినా, ఏం చేసినా కూడా సో మేకప్ అనేది పోలేదన్నమాట, కొంచెం కూడా స్ప్రెడ్ అవ్వలేదు. చాలా నీట్గా చేశారు. మీకు ఎవరికైనా ఇలా మేకోవర్ అవ్వాలి అనుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను స్వాతి గారిది. సో తను చాలా పేషెన్సీగా మాకైతే మమ్మల్ని మేకోవర్ చేశారండి, చాలా బ్యూటిఫుల్గా. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ ఇట్ వన్.